విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్ హుస్సేన్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతున్న ఆరిఫ్ హుస్సేన్ ను ఎన్ఐఏ టీం పట్టుకుంది. హైదరాబాద్ పేలుళ్ల కుట్రతో పాటు దేశవ్యాప్తంగా టెర్రర్ నెట్వర్క్ పై అతని నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు రెడీ అయింది ఎన్ఐఏ. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 16 చోట్ల సోదాలు నిర్వహించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ తనిఖీలు చేసింది. ఏపీ పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పలు డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, నగదు, అనుమానాస్పద వస్తువులను సీజ్ చేసింది. నేపాల్ మీదుగా గల్ఫ్ దేశానికి పారిపోతున్న ప్రధాన నిందితుల్లో ఒకడైన ఆరిఫ్ హుస్సేన్ ను ఎన్ఐఏ పట్టుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూలై నెలలో విజయనగరంలో సిరాజుర్ రెహమాన్ ను అరెస్టు చేసింది ఎన్ఐఏ. సిరాజ్ నుంచి ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో సిరాజ్ వెల్లడించాడు. హైదరాబాద్లోనూ పలు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడు. అతడికి సహకరిస్తున్న సమీర్ను కూడా ఎన్ఐఏ హైదరాబాద్లో అరెస్టు చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను రిక్రూట్ చేస్తున్నట్లు గుర్తించింది ఎన్ఐఏ. ఉగ్రవేటలో మరో కీలక నిందితుడు ఆరిఫ్ హుస్సేన్. నేపాల్ సరిహద్దు ద్వారా టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న వారికి సహకరిస్తున్నాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. దీంతో చాలా కాలం నుంచి ఆరిఫ్ కోసం వెతుకుతున్న ఎన్ఐఏ తాజాగా ఇతన్ని అరెస్ట్ చేసింది. సౌదీ పారిపోతుండగా పట్టుకుంది. నెల రోజుల వ్యవధిలో 3 కీలక నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ పేలుళ్ల కుట్రకు సంబంధించి ఆరిఫ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉంది.